కరీంనగర్ జెడ్పీ చైర్పర్సన్ తులా ఉమ మెట్రో టీవీతో ముచ్చటించారు. ఆమె మాట్లాడుతూ జెడ్పీ చైర్మన్గా ఆమెను ఎన్నుకున్నందుకు నేతలకు ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ పదవితో తనపై మరింత బాధ్యత పెరిగిందని ఆమె అన్నారు. పట్టణ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానన్నారు. ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా చూస్తానని ఆమె హామీ ఇచ్చారు. తనపై నమ్మకం ఉంచి ఈ బాధ్యత అప్పగించినందుకు ప్రతి ఒక్కరికి రుణపడి ఉంటానని ఆమె తెలిపారు. ఇంటీరియల్ గ్రామంలో పుట్టి పెరిగినటువంటి ఒక సామాన్య కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తిని నేను. అక్కడ ఉన్నటువంటి సామాజిక పరిస్థితులు, అక్కడున్న ప్రజల అవసరాలు, వాటి దృష్ట్యా అప్పుడు ఆ గ్రామంలో ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు చాలా తీవ్ర స్థాయిలో ఉండేది. రైతు కూలీల సమస్యలు కానీ, వరకట్న సమస్య కానీ, ల్యాండ్ సమస్య కానీ, ఇట్లాంటి అనేక సమస్యలు ఉన్నప్పుడు ఆ సమస్యల్ని పరిష్కారం చేసుకోవాలని అక్కడ ఉన్నటువంటి ప్రజల్ని చైతన్యవంతులను చేయాలనేటువంటి ఒక భావనతోటి అక్కడ మా గ్రామంలో అన్నల ప్రభావం చాలా ఉండి నేను కొద్దిగా ఇన్స్పైర్ అయ్యాను. దాంతో నేను 84 నుంచి దాదాపు 87 వరకు నేను విప్లవోద్యమాలలో పనిచేసి అట్లా రైతు కూలీల సమస్యలపైన, వ్యవసాయ కూలీల సమస్య, అట్లాగే తునికాకు పోరాటాలు, వరకట్న సమస్య పైన, అట్లాగే ప్రత్యేకంగా మహిళలపై జరుగుతున్నటువంటి అత్యాచారాలు, అణచివేత, అశ్లీలత, ఇట్లాంటి సమస్యలపైన అనేక ఉద్యమాలు, అనేక పోరాటాలు చేసినటువంటి వ్యక్తిని. అంటే ఆ చిన్న వయసులోనే, అంటే ఒక స్పష్టత లేదు కానీ అట్లాంటి వాటిని ఏదో ఒకటి మార్పు అయితే రావాలి ప్రజలలో అనేటువంటి ఒక భావన నాలో బలంగా ఉండింది. అట్లా అప్పుడు 84 నుంచి 87 వరకు ఒక రాస జీవితం గడిపిన తర్వాత 1987లో నేను, అంటే అప్పుడున్నటువంటి పరిస్థితుల దృష్ట్యా, అప్పుడున్నటువంటి పార్టీ ఏదైతే నేను ఆర్గనైజేషన్లో పనిచేస్తున్నానో ఆ ఆర్గనైజేషన్కి సంబంధించిన వాళ్ళు ప్రజా సంఘాలలో ప్రజా సమస్యల పరిష్కారం కోసం చేయాలని చెప్పేసి నన్ను ప్రధానంగా ఇది ప్రగతిశీల మహిళా సంఘం స్త్రీ విముక్తి జిల్లా అధ్యక్షురాలుగా, అట్లాగే బీడీ కార్మిక సమస్యలపైన, బీడీ కార్మికులకు శ్రమ అంటే వాళ్ళు ఏదైతే పనిచేస్తున్నో పనికి తగినటువంటి ఫలితం ఉండాలని చెప్పేసి, అట్లాగే చేయగలుగుతుందని గుర్తించి వాస్తవంగా కేసీఆర్ గారు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఎక్కడో మారుమూల గ్రామంలో పుట్టి పెరిగి ఉన్నటువంటి వ్యక్తిని, ఒక సామాన్య మనిషిని నన్ను ఇవాళ ఈ స్థాయికి తీసుకురావడంలో వాస్తవంగా కేసీఆర్ గారు నాకు ఒక మంచి బాధ్యత అప్పగించినందుకు కృతజ్ఞురాలిని. ఎందుకంటే నేను జీవించి ఉన్న రోజులు ఆయనకు రుణపడి ఉంటాను. ఎందుకంటే వాస్తవంగా జెడ్పీ అనేది ఒక గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి కోసం ఉన్నటువంటిది. అదొకటి వాస్తవంగా ఈ జిల్లాలో ఇన్ని రోజుల ఆంధ్ర వలస పాలకుల పరిపాలనలో ఎప్పుడు కూడా మహిళలకు అవకాశం రాలేదు వాస్తవం. కానీ తొలి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం రావడం, వచ్చినటువంటి తొలి రాష్ట్రంలో తొలి మహిళగా ఒక బీసీ బలహీన వర్గానికి చెందినటువంటి మహిళకు రావడం అనేది చాలా సంతోషకరమైనటువంటి విషయంగా దాన్ని నేను ఉపయోగించి ఖచ్చితంగా సామాన్య ప్రజలకు గ్రామీణ ప్రాంత అభివృద్ధి కోసము ఈ జెడ్పీ పరిధిలో